హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ చాక్లెట్ చూపిస్తున్నాను. టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మిల్క్ కంపౌండ్ తీసుకోవాలి. ఒకటి డార్క్, ఒకటి మిల్క్, రెండు తీసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. నేను కొద్దిగా చేసుకుంటున్నాను, మొత్తం చేయకుండా. నాకు ఎంత అవసరమో అంత నేను చేసుకుంటున్నాను. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మిగతా కొంచెం తీసుకొని చేసుకుంటాను అన్నమాట. చూడండి, అవి రెండు ఇవి రెండు తీసుకున్నాను నేను. రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. అవి టూ ఇవి టూ. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. సాఫ్ట్గానే ఉంటుంది, ఎక్కువ హార్డ్ ఏమి ఉండదు. మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈజీనే కట్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలకు ఇంట్లో మంచిగా హోమ్ మేడ్ చాక్లెట్ చేసిస్తే ఎంత బాగుంటుందో చూడండి. హెల్దీ ఉంటుంది, కల్తీ ఉండదు. మనం ఏం తిన్నా కూడా ప్యూరిటీ ఉంటుంది. మన చేతితో మనం చేసి పిల్లలకు పెడతాం కాబట్టి టెన్షన్ ఉండదు. ఇప్పుడు చూడండి, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. రెండు తీసుకొని ఇప్పుడు వాటర్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్స్ని మెల్ట్ చేయాలి. చూడండి, కింద కొన్ని వాటర్ పెట్టి అవి కొంచెం బాయిల్ అయినాక పైన బౌల్ పెట్టిన, దానికి సరిపోయే బౌల్ పెట్టి ఇప్పుడు దాంట్లో చాక్లెట్స్ వేస్తున్నా. మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్స్ రెండు వేయాలి. రెండు వేసి కలుపుతూ ఉండాలి. వాటిని మంచిగా సాఫ్ట్గా మెల్ట్ అయ్యేంత వరకు మంచి కలుపుతూ ఉండాలి. మన చేత్తో మనం చేసుకుంటే ఆ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఆ టేస్ట్ కానీ మనకు కొంచెం హ్యాపీ ఉంటుంది. మన పిల్లలు బయటి ఫుడ్ తినకుండా మనం ఇంట్లో చేసి పెట్టిన చాక్లెట్స్ తింటారు కదా, కాబట్టి మనకు కొంచెం హ్యాపీ, టెన్షన్ ఉండదు. బయట మనం ఏం తిన్నా పిల్లలకు రిస్కే. బయట అన్నిట్లో కల్తీ లేనిది బయట మనకి ఏం దొరకలేదు కదండి. అందుకే ఇట్లా మనం ఇంట్లో చేసామనుకో, పిల్లల బర్త్డేలకైనా మనకైనా బాగుంటుంది చాక్లెట్. చూడండి, ఇట్లా మంచి మెల్ట్ కావాలి. మనకు కూడా ఎప్పుడన్నా ఒకవేళ టెన్షన్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా ఇట్లా చాక్లెట్ నోట్లో వేసుకుంటే కొంచెం మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది చాక్లెట్. ఇలా మొత్తం మెల్ట్ చేసేయాలి చాక్లెట్. చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడు మౌల్డ్స్ దొరుకుతాయండి, చాక్లెట్ మౌల్డ్లు దొరుకుతాయి. ఆ మౌల్డ్స్ తీసుకొని మంచి క్లీన్ చేసుకొని ఆ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్నది అయితే దీంట్లో నేను కొన్ని నట్స్ వేయాలి. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం నట్స్ లేవు కాబట్టి ఇంట్లో ఉన్న పల్లీలు ఉంటాయి కదండి, ఎవరింట్లోనే కామన్గా ఉంటాయి కదా, అవి కొంచెం ఫ్రై చేసి కొంచెం రెండు ముక్కల్లో పలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మెల్ట్ అయిన చాక్లెట్స్ని ఇట్లా మౌల్డ్లో ఫిల్ చేసుకోవాలి. చూడండి, అట్లా ఒక్కొక్క దాంట్లో మొత్తం అట్లా ఫిల్ చేసుకోవాలి చాక్లెట్స్. అంటే మనకు నచ్చిన షేప్లో ఉంటాయిలేండి మౌల్డ్స్. నాకు ఇందులో ఈ రెండు మోడల్స్ నచ్చినాయి అనమాట. బాగుంటుంది, షేప్ బాగుంటుంది. తినడం కాదు కదండి, కంటితో కూడా నచ్చాలి కదా మనం తినే ఐటమ్స్. కంటితో నచ్చితేనే కదా మన టేస్ట్ నచ్చుతుంది. ఏదైనా సరే ముందు కంటికి నచ్చాలి. కాబట్టి ఇట్లా మంచి షేప్ దాంట్లో మనం మౌల్డ్లో వేసుకున్నాం అనుకో బాగుంటుంది, నచ్చిన షేప్. ఇప్పుడు చూడండి, ఇంకో దాంట్లోనేమో ఇప్పుడు నేను తీసుకున్న పల్లీలు ఫస్ట్ అట్లా కింద కొన్ని వేసుకొని, కిందనైనా వేసుకోవచ్చు లేదంటే మధ్యలోనే వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షన్. కాబట్టి నేను ముందే వేస్తున్న పల్లీలు అన్ని మౌల్డ్లో. ఒక మౌల్డ్ ఏమో ప్లెయిన్ చేసిన, ఇంకో మౌల్డ్ ఏమో ఇట్లా పల్లీలు వేసి చేసుకుంటున్నాను అనమాట. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏదైనా సరే. మనం ఉట్టి ప్లెయిన్గా కాకుండా ఇట్లా మనం తింటూ ఉంటే మధ్యలో తగులుతూ ఉంటే ఇట్లా నట్స్ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న క్రీమ్ని ఒక్కొక్క మౌల్డ్లో పోసుకోవాలి. అట్లా ఒక్కొక్క దాంట్లో ఇట్లా ఫిల్ చేసుకుంటూ ఉండాలి. కానీ చాలా బాగుంటాయండి చాక్లెట్స్. హోమ్ మేడ్ చాక్లెట్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ రెడీగా ఉన్నాయంటే జస్ట్ ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుందండి చాక్లెట్స్. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఒక దాంట్లో తీసి ఒక బాక్స్లో తీసి పెట్టుకోండి. డైలీ తినవచ్చు, మనం ఇంట్లో చేసుకునేవి కాబట్టి డైలీ తినవచ్చు అనమాట. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టినామంటే డ్రై అయిపోతుంది. ఇట్లా కొంచెం ఇట్లా అనాలి, ఇట్లా అంటే ఏమన్నా ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఫుల్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇట్లా ట్యాపింగ్ చేయాలి. చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఇట్లా డ్రై అయిపోతుంది. ఇవి సిలికాన్వి కదా, ఈజీగా మౌల్డ్స్ కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి చూడండి హోమ్ మేడ్ చాక్లెట్స్. వావ్,
చూస్తూ ఉంటే తినాలనిపిస్తుందండి చాక్లెట్స్. నా ఫేవరెట్ అండి చాక్లెట్స్ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చిన డిజైన్స్, నచ్చిన మోడల్స్ చేసుకోవచ్చండి చాక్లెట్స్ మాత్రం. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక షేప్ చూడండి. వీలున్నంత వరకు ఇంట్లో చేసుకోండి. పిల్లలకు బయట ఐటమ్స్ ఏమి ఇప్పియకుండా ఇంట్లో చేసి పెట్టండి. పిల్లలు హెల్తీ, వాళ్ళ ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళమే అవుతామండి. ఈ కాలం రేపు పిల్లలకు మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వడం మెయిన్ అండి. చూడండి అన్నీ తీసేసాక ఇట్లా డ్రై అయిపోతాయి కదా, మంచి గట్టి అవుతుందన్నమాట. చూడండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.